గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే అండి. సాధారణంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, బాగా హై లెవెల్లో ఉండే వాళ్ళు ఉంటారు, అసలు పూటకు కూడా గడవని స్థితిలో ఉంటారు. ఎవరికి చూసుకున్న ఆలోచనలు కోరికలు అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయనే చెప్పాలి. కోరికలకి మన స్థాయి ఇదంతా గుర్తుండదు. కోరుకుంటాము, ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి వాళ్ళ స్థాయిని బట్టి నెరవేర్చుకుంటే బాగుంటుంది. కానీ స్థాయిని మించి ప్రస్తుతం చూస్తున్నాం ఏంటి స్థాయిని మించి చేసే పనులు అని అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే, హైలో ఉన్న వాళ్ళైనా సరే, లోలో ఉన్న వాళ్ళైనా సరే, ఏదైనా ఫంక్షన్ చేయాల్సి వచ్చింది ఇంట్లో అంటే వాళ్ళు అలా చేశారు, నేను అలా చెయ్యాలి. అరే వానికి ఉందిరా బై, తాతలు తండ్రులు సంపాదించి పెట్టింది మస్తుగా ఉంది, వాడు చేసుకుంటాడు. లేకపోతే వాడు ఇప్పుడు సంపాదించుకున్నది ఉంది, వానికి వస్తుంది, నీకు లేదు, నువ్వు అది దృష్టిలో పెట్టుకో. అది మర్చిపోతున్నారు. ఈ విషయంలో ఎక్కువగా మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. ఒక ఫంక్షన్సే కాదు, ఇంట్లో వస్తువుల విషయానికి వస్తే కూడా ఆయనకి ఎంత వస్తుంది, నాకెంత వస్తుంది, మేము పోనీ ఎంత సేవ్ చేసుకోగలం ఏంటి, ఇదంతా పక్కన పెట్టి ఈ వస్తువు వాళ్ళ ఇంట్లో ఉంది, మన ఇంట్లో లేదు, లేదంటే ఆ బంగారం చేయించుకుంది, నాకు లేదు, ఇలా పోల్చుకొని అనవసరంగా ఖర్చులు పెట్టి వృధా చేసుకొని లేనప్పుడు ఇబ్బందులు పడి రోడ్డెక్కి రకరకాల ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? మంచి మాట అండి, మంచి అబ్జర్వేషన్. ఎందుకంటే మనీ మధ్యనే ఒక స్టాటిస్టిక్స్ చదివాం. రకరకాల దేశాల్లో పెళ్లి ఖర్చు ఎంత అంటే, కొన్ని దేశాల్లో ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానంగా ఖర్చులు పెట్టుకుంటారు. వాళ్ళ ఒక నెల సంపాదన, వాళ్ళ పెళ్లి ఖర్చు ఎంత అంటే ఒక నెల సంపాదన. కొన్ని దేశాల్లో ఎలా అంటే ఒక 3 నెలల సంపాదన, అలా ఉంది. కానీ అత్యధికంగా మన భారతదేశంలోనే సుమారుగా కొన్ని సంవత్సరాల సంపాదన ఒక పెళ్లికి వెళ్ళిపోతుంది. వాస్తవం. కొన్ని సంవత్సరాల సంపాదన, ఒక తండ్రి తాలూకు కొన్ని సంవత్సరాల సేవింగ్ ఏదైతే ఉందో దాది ప్లస్ ఇంకొన్ని ముందు సంవత్సరాలు పెట్టుకొని, అప్పు కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఒక ఆస్తి అమ్మి మరీ, ఒక స్థలమో లేకపోతే ఒక ఇదో అమ్మి మరీ పెళ్లి చేసే పరిస్థితి కానీ, లేకపోతే ఉద్యోగస్తులైతేనేమో ఒక పెద్ద లోన్ పెట్టి, అంటే ఈ పెళ్లికి ముందు ఎంత సేవ్ చేశారో పెళ్లికి తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా వాళ్ళది లోన్లు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నంత లెవెల్కి మనం ఒక్కొక్క పెళ్లికి మనం ఖర్చు పెడుతున్నాము. అంటే మనం ఎంత విపరీతమైన తెలియని ఆడంబరాలలోకి మనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. దీనికి రకరకాల కారణాలు. సోషల్ మీడియా వచ్చాక ఈ ఆడంబరాలు ఇంకా పెరిగిపోయినాయి. ఎందుకంటే అంబానీ ఇంట్లో వెండాకేసారా, అరిటాకేసారా, ఇంకో ఆకేసారా మనకి తెలియదు అంతకుముందు వరకు. ఓకే, అంతకుముందు మనకు తెలియదు వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నది. ఏదైనా ఎప్పుడైనా పేపర్లో వస్తే ఈ లక్ష్మీ మిట్టల్ ఇట్లా చేశారట అంటే అబ్బో ఆహా అనుకున్నాం, పర్వాలేదు. ఇప్పుడు ఏముంది, శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలో రోడ్డు మీద రత్నాలు వేశారట, అదో ఇన్ఫర్మేషన్ మనకి, ఇది కూడా ఇన్ఫర్మేషన్, మనకేం ప్రాబ్లం లేదు దానివల్ల, ఆహా అనుకుంటాం, ఊరుకుంటాం. కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇదిగో చూసారా వాళ్ళ ఇంట్లో వెడ్డింగ్ కార్డు, ఇదిగో చూసారా బ్రైడల్ ఎంట్రీ, ఇవన్నేటప్పటికీ ఇది చూసిన జనాలు నాది కూడా అంత నార్మల్ గా ఉంటే ఎలాగా, అందుకని ఇది ఇలా ఉండాలి, ఇలా ప్లాన్ చేయాలి, అలా ప్లాన్ చేయాలి. ఇంకా వాళ్ళకి లైఫ్ లో జరిగే ఒకే ఈవెంట్ మనం దాన్ని ఎలా చెడగొడతామని పేరెంట్స్ కూడా దానికి అంతా యాడ్ చేసేసుకొని కంప్లీట్గా ఇంత చిన్నగా ప్రశాంతంగా మంత్రాల మధ్యలో, అర్థవంతమైన మంత్రాల మధ్యలో ఒక చక్కటి శాస్త్రపరంగా జరగాల్సినది ఎవరికైనా కానివ్వండి. మనం మంత్రాలు అంటున్నాం, వాళ్ళకి ఓవ్స్ ఉంటాయి. మరో మతంలో అయితేనేమో వాళ్ళకు కూడా మంచి మాటే చెప్తారుగా. అంతే, ఏ పెళ్ళైనా ఓ మంచి మాట చెప్పి ఇద్దరు ఎలా బతకాలో చెప్పే పెళ్లి చేస్తారు. అది మతం మారచ్చు, భాష మారచ్చు, వేరే చేయొచ్చు, అవన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు మనకి. ఈ తెరసెల్లా మీద ఏ డిజైన్ వస్తుంది, ఇది పట్టుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, ఈ బ్రైడల్ తో పాటు ఇది బ్రైడల్ అటు ఫోటో దానికి ఫోటోలకి లుక్ ఇస్తున్నారా, ఎంట్రీస్ ఎలా ఉన్నాయి, రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి అనే ఒక పిచ్చి పరిస్థితికి మనం వెళ్ళిపోయాము. ఇది ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ చేస్తున్న తప్పు. అంటే మాస్ హిస్టీరియా లాగా అయిపోయింది మాట. విచిత్రం ఏంటంటే ఇవన్నీ అలవాటు చేసిన సెలబ్రిటీస్ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ట్రెండ్ మార్చేసి వాళ్ళ పెళ్లిని మాత్రం గుట్టుగా 10-15 మందితో ఎక్కడికో వెళ్ళి చేసుకుంటున్నారు. మనం మాత్రం ఇదే మేకల మందులో మనం పరిగెత్తుతాం. మీరు కొన్ని ఈ మధ్య కాలంలో జరిగిన సెలబ్రిటీస్ పెళ్లి చూడండి, వాళ్ళు ప్రశాంతంగా 15-20 మంది వెళ్ళి వాళ్ళు ఎక్కడికో వెళ్ళి చేసేసుకుంటున్నారు. కనీసం కత్రినా కైఫ్ లాంటి వాళ్ళు అయితే వీడియోలు కూడా బయటకి ఇవ్వట్లేదు. మా పెళ్లి మా ఇష్టం, మీకు ఎందుకు అన్నారు. అంతే.
కదా. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మాత్రం వీళ్ళందరూ వెనకాల పడి పోతున్నారు. ఇది మనం తెలుసుకొని ఎరుకుతో ఉండి చేయాల్సింది ఏంటంటే, ఎవరో ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు మనందరం ఒప్పుకుంటాంగా. ఎవరో చేసిన ట్రెండ్ మనం ఫాలో అయితే కాదు మనం గొప్ప, మనం ట్రెండ్ సెట్ చేస్తే మనం గొప్ప. వాస్తవం. ఇప్పుడు మొత్తం ఖర్చు పెట్టుకుంటున్నారు ట్రెండ్. మీరు సింపుల్ గా చేసుకొని ట్రెండ్ సెట్ చేయండి మళ్ళీ కావాలంటే. అంతే, ఒకప్పుడు 5 రోజుల పెళ్లిళ్ళు జరిగినట్టు అప్పుడు అందరినీ పిలిచారు, భోజనాలు పెట్టారు, అందరూ గుంపులు గుంపులుగా ఉన్నారు, కానీ ఇంత ఖర్చు ఎక్కడ లేదు. ఇప్పుడు అంత కాలం అప్పుడు అంత చేసినా కూడానండి, క్యాటరర్స్ ఇక్కడో చాట్ కౌంటర్, అక్కడో నూడిల్స్ కౌంటర్ ఏం చేయలేదండి. ఆ అత్తలు, ఈ మేనత్తలు, ఈ పెద్దమ్మలు వీళ్ళు వచ్చేసి 20 రోజుల ముందు నుంచి వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేసుకుని చేశారు కాబట్టి వాళ్ళు 5 రోజులు చేసినా 15 రోజులు చేసినా వాళ్ళకి చెల్లింది. అవును. ఇప్పుడు మన ఇంట్లో ఎవరు వచ్చి మనకి ఇంకో పూట చేసేయగలిగే పరిస్థితి ఏ ఇళ్లలోనూ లేదు. ఏ చుట్టాలని రమ్మనే పరిస్థితి మనకి లేదు. వచ్చినా చేసే ఓపికలు ఎవరికి లేవు. సో వచ్చారా, చేశారా, పెట్టారా, భోజనం పెట్టారా, గిఫ్ట్ తీసుకున్నారా, ఫోటో ఇచ్చారా, పంపించారా అన్నంత వరకే ఉన్నారు ఎవరైనా సరే. సో ఇది ఇంత ప్రశాంతంగా టకటక వీలైనంత తక్కువలో జరగగలిగితే ఏంటంటే, ఆడంబరాలకు పోకుండా ఆ పెట్టే ఖర్చు ఏదైతే ఉంటుందో ముందు ఆ కపుల్ బాగుపడటానికి ఉపయోగపడుతుంది. ఒకటి, ఈ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది, కానీ ఆ తండ్రి మీద ఎంత భారం పడుతుంది. ఎందుకంటే ఒకప్పటిలో అమ్మాయి పుట్టేస్తే పెళ్లి చేసేయటమే అనే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా సమానంగా చదివిస్తున్నారు. అబ్బాయి అయితే ఎంత చదివిస్తున్నారు, అమ్మాయి కూడా అంతే చదివిస్తున్నారు. ఆల్రెడీ కట్నాలు ఇవ్వాల్సి వస్తుంది కదా, అది ఇంకా విచిత్రం. ఏంటంటే చదువులు చెప్పినప్పుడు అంతే ఫీజులు అంతే ఖర్చు అవుతున్నాయి. మళ్ళీ కట్నం ట్రెండ్ పోవడంలా అది పైకి ఎవరు మాట్లాడట్లేదు, మా అబ్బాయికి దానికి డబల్ రావాలి, వచ్చే పిల్ల తీసుకొని రావాలి, అంతే. కట్నాలు ఇవ్వడం మారడం అనే ట్రెండ్ మాత్రం మళ్ళీ దానికి మనం ఆపడం లేదు. చదువులు చెప్పిస్తున్నాము, కట్నాలు ఇప్పిస్తున్నాం అంటే చదువు చెప్పించేది అనట్లేదు. నేను అనేది ఏంటంటే, మైండ్ సెట్ మనం మార్చుకొని అర్థం చేసుకోగలగాలి. అమ్మాయిలు కూడా చదువుకొని చేసుకుంటున్నప్పుడు, అమ్మాయి అబ్బాయి కొంతమంది అలా చేసుకుంటున్నారండి చక్కగా. అసలు ప్లాస్టిక్ అనేది వాడము, మొత్తం బయోడిగ్రేడబుల్ చేసుకొని ముందు నుంచి కూర్చున్న ప్లానింగ్. నా ఎంట్రీ ఎలా, నీ ఎంట్రీ ఎలా కాదు, ప్లానింగ్. భోజనాల దగ్గర ప్లాస్టిక్ లేకుండా ఎలా చేద్దాము, ఇన్విటేషన్స్ దగ్గర ప్లాస్టిక్ లేకుండా ఎలా చేద్దాము, అలా ప్లాన్ చేసుకున్న వాళ్ళు లేరా? వాళ్ళు కదా మహానుభావులు, వాళ్ళు కదా గొప్పవాళ్ళు. మినిమలిస్టిక్ వెడ్డింగ్ చేసుకుని మా మొత్తం పెళ్లికి ఇంతే ఖర్చు అయింది అని అంటే అసలు వాళ్ళు కదా, వాళ్ళ గురించి కదా పేపర్లో వస్తుంది. గొప్పగా చూడాల్సింది వాళ్ళ గురించి, అంతే తప్ప ఇన్ని చాట్ కౌంటర్లు పెట్టారు, ఇన్ని పెట్టారంటే అక్కడ అది తినే బతుకుతాడా? తర్వాత తిండా ఏం తిన్నా 4 గంటలకు అరిగిపోతుంది కదా తర్వాతకి. సో ఈ ఆడంబరాలకి మనం చాలా చాలా వేస్ట్ చేసుకున్నాం. ఇది పెద్ద చెక్ ఎప్పుడు పెట్టాలి అంటే, పెళ్లి టైం వరకు వచ్చిన తర్వాత అక్కడ ప్లానింగ్లో కాదండి. ఇది తల్లిదండ్రులకు చెప్తున్నాను. పిల్లలు టీనేజ్లో ఉండి వాళ్ళు చదువులో ఉన్న టైంలోనే ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది ఇంట్లో జరగాలి. మన కోసం సంపాదన ఎంత, రేపొద్దున మన ఇంట్లో జరిగే ఏదైనా ఒక ఈవెంట్కి మన బడ్జెట్ ఇంతే మన బడ్జెట్. ఇంత బడ్జెట్లో మనం భోజనం ఎంత పెట్టుకుందాం, ఇదెంత పెట్టుకుందాం, ఇదెంత పెట్టుకుంటాం, ఎంత సింపుల్గా చేసుకుందాం, ఎక్కడ చేసుకుందాం, ఏవేవి కాంప్రమైజ్ అవుదాం, ఏవేవి ఉన్న వాటిలో మనం కొంచెం బెటర్గా చేసుకోగలుగుతాం. ఈ ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ అనేది ఇంట్లో ముందు నుంచే మనం మాట్లాడి పెట్టుకోవాలి. అవి చిన్న చిన్న పండగలు అవి సెలబ్రేట్ చేసుకునే దగ్గర నుంచి కూడా రావాలి. అది అంటే చిన్నతనం నుంచే పిల్లలకి ఫైనాన్షియల్ మాట్లాడుకోవటంలో తప్పేం లేదండి. అసలు మన కెపాసిటీ ఇంత, మనం ఇంతే ఖర్చు పెట్టగలము, ఏం మాట్లాడండి. రేపొద్దున వాళ్ళు సంపాదించుకొని అంతగా 2 వాళ్ళు ఖర్చు పెట్టుకోగలము, వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవుతారు. పాప మా నాన్న ఇంతలో చేయగలిగినా, నేను సంపాదించుకున్నా, నేను ఇంతవరకు చేయగలుగుతాను. అది కదా వాళ్ళ కిక్. వాళ్ళకు కూడా కిక్ వస్తుంది. ఇప్పుడు నేను చెమటలో పడుకున్నాను అనుకోండి, నేను సంపాదించుకొని ఏసీ పెట్టుకుంటే నాకు కిక్ వస్తుంది. అందుకని నాకే అన్ని పెట్టేసిన తర్వాత నాకు కిక్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే వీళ్ళు ఏసీలో పెరిగేసిన తర్వాత వెళ్ళి డాబాల మీద పడుకుంటున్నారు, రిసార్ట్లు అన్ని బుక్ చేసుకొని వెళ్ళి ఆడికి వెళ్ళి డాబా మీద పడుకుంటారు. మన జనరేషన్ రివర్స్, డాబాల మీద పడుకున్న తర్వాత ఏసీలోకి వచ్చారు, వీళ్ళు ఏసీలో నుంచి మళ్ళీ డాబాల్లోకి వెళ్తున్నారు. సో నేను అనేది ఏంటంటే, ఫైనాన్షియల్ గా మన కెపాసిటీ ఇది, మన బడ్జెట్ ఇంత, మనం ఇంత అని మాట్లాడుకొని చేసుకోగలిగితే ఈ పెద్ద పెద్ద ఈవెంట్స్కి మనం ఎంత పెట్టగలుగుతామో ఎంత పెట్టలేము అనేది ముందే మాట్లాడుకొని, అవతల అమ్మాయి వాళ్ళైనా సరే అబ్బాయి వాళ్ళైనా సరే వాళ్ళు కూడా అలాంటి ఒక అవగాహనతో రాగలిగితే మాత్రం మనం యాక్చువల్గా యూజ్లెస్ అమౌంట్, చాలా సంపద వేస్ట్ అయిపోతుంది. అంటే కొంతమంది అనొచ్చు దీనివల్ల అదేంటి పువ్వుల వాళ్ళకి సంపాదన కదా, వాళ్ళకి సంపాదన కదా. ఇప్పుడు నాకు క్యాన్సర్ వస్తే డాక్టర్కి సంపాదన, అలా నేను క్యాన్సర్ తెచ్చుకుంటానే ఏంటి? కాదు కదా. ఇప్పుడు నాకు ఏదైనా రోగం వస్తే డాక్టర్కి సంపాదన బాగుంటుంది కదా నేను తెచ్చుకుంటానా? నాకు కాలు ఇరిగితే ఆర్థోపెడిక్ సంపాదన కదా కాలు ఇరగొట్టుకుంటానా ఏంటి? దేనికి సంపాదన? అది ఎంతవరకు అవసరం, ఎంతవరకు అవసరం లేదు. ఒక బ్రైడల్ ఒక ఏదో సవరం పెట్టి ఒకటి చేసినందుకు 10,000 ఏంటి, ఓ చీర మార్చినందుకు 500 ఏంటి అని అర్థం ఉందా? మనం కొనే చీరలు కూడా లక్షలు.
బంగారు పోగు, మళ్ళీ దాని వెండి మీద ఏవో వేసి అసలు ఇది పెద్ద, నాకైతే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి మీరు చీరలు ఇంతకంటే ఎక్కువ కొనొద్దని దానికోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడదాం అనిపిస్తుంటుంది చాలా సార్లు. ఇక్కడ అంత సంపాదన వృధా అయిపోతుంది. లేదు ఒకప్పటి వాళ్ళగా బంగారం వెండి తీగలతో నేనేంటి మీరు పోయినా కూడా మీ తర్వాత వాళ్ళు ఆ వెండి బంగారం వాడుకుంటారు. అది కాదు కదా మనం చేసేది. మనం పెట్టేదంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్, యూజ్లెస్ మనీ అండ్ యూజ్లెస్ ఇన్వెస్ట్మెంట్. కేవలం ఇంత ఉండాలి కదా అని ఒక పిచ్చి ఎవరో సెట్ చేసిన ట్రెండ్లో ఈ పిచ్చి పొగల మధ్యలో పిచ్చి డ్యాన్సుల మధ్యలో నుంచి వెళ్ళిపోయి అసలు ఆ బ్రాహ్మణ్ని ఎవరు పట్టించుకోరు. ఈ డ్యాన్సులు ఈ ఎంట్రీలే సరిపోతున్నాయి, వీటిలో ఈ డీజేలు ఈ అక్కర్లేని భోజనాలు వీటన్నిటికి మనం చాలా ఖర్చు పెట్టాం. గుర్తుపెట్టుకోండి, పెళ్లి చేసుకున్న మీరు లక్ష్మీదేవి అనుకొని మీ ఇంటికి అమ్మాయిని తెచ్చుకుంటున్నారు, కానీ మాకు పెళ్లి గ్రాండ్ గా చేయాలి అనే ఒక అబ్బాయి తరఫు చెప్తారు, మాకు పెళ్లి గ్రాండ్ గా చేయాలని మీరు ఒకే ఒక క్లాజు వల్ల మీరు మీ ఇంటికి లక్ష్మిని తెచ్చుకుంటున్నారు, కానీ ఆ ఇంట్లో నుంచి లక్ష్మిని కూడా తీసేసుకుంటున్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సంవత్సరాల పాటు ఆ తండ్రి కోలుకోలేని పరిస్థితుల్లో అవుతున్నారు. వాళ్ళేమి చిన్న వయసులో ఏముండరు. ఇంకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే కూడా వాళ్ళు మళ్ళీ అది సెట్ చేసుకోవడానికి వాళ్ళకి డబ్బులు లేని పరిస్థితుల్లో ఇంట్లో మళ్ళీ తెలియకుండా మేనేజ్ చేసుకోలేక కూడా లోపల పెట్టుకుని ఉక్కిరి బిక్కిరి అయ్యే వాళ్ళు కూడా చాలా మంది. ఓ సంవత్సరం 2 సంవత్సరాలకి మళ్ళీ ఏమై డెలివరీకి వస్తుందండి, మళ్ళీ ఖర్చేనా? అవును, మళ్ళీ ఖర్చు ఉంటుందా? అదే 2 అమ్మాయిలు 3 అమ్మాయిలు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఏం చెప్పండి. ఇంకా ఒక పెళ్ళయి దాన్ని చేసుకునే లోపల మళ్ళీ ఇంకొకళ్ళు డెలివరీ, ఇదయ్యే లోపల ఎప్పుడు అసలు వాళ్ళకి ఆర్థికంగా కోలుకోవాలంటే అసలు ఎప్పటికి కోలుకుంటారు? అంటే ఆస్తులు పాస్తులు ఉన్న వాళ్ళు అయితేనే ఇది చేయగలుగుతారు. కానీ మన దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు? ఎక్కువ మంది మిడిల్ క్లాస్. అండ్ మీరు ఏ బిజినెస్ మ్యాన్ ఏది ప్లాన్ చేసినా కూడాను మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసి చేస్తారు. హై ప్రీమియం వాళ్ళు ఎంత పెట్టగలుగుతారో వాళ్ళకన్నీ ఎక్స్క్లూజివ్ వేరే ఉంటాయి. పెట్టలేని వాడు ఎలాగో పెట్టలేడు అని అనుకుంటారు. మన దేశంలో ఏ బిజినెస్ ప్లాన్ చేసినా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ నుంచే బిజినెస్ తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళే కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళే నిలబడి ఆలోచించుకోగలగాలి. వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ కి వీళ్ళ బిజినెస్ ప్లాన్ కి నేను ఒక పిచ్చి బకరా కస్టమర్ని అవుతున్నానా, లేకపోతే నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి నేను నిలబడగలిగి నా జీవితాన్ని నేను లీడ్ తీసుకోగలుగుతున్నాను అనేది ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూతురు అయినా సరే కోడలు అవుతున్న వాళ్ళైనా కొడుకు అయినా సరే అల్లుడు పొజిషన్లో ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా నిలబడి ఆలోచించగలిగితేనే మనం ఆ మిడిల్ క్లాస్లో నుంచి మనం ఒక 5-10 ఏళ్లలో అప్పర్ మిడిల్ క్లాస్ స్థాయికి మన కుటుంబం వెళ్ళగలుగుతుంది. అంతే. లేకపోతే ఈ ఫోటోలు ఇవే మిగిలిపోతాయి, మనం మాత్రం ఫైనాన్షియల్ గా అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండే ఒక ప్రాబ్లం వస్తుంది అన్న విషయం మనం అందరం గమనించాలి. కరెక్ట్ అండి మీరు చెప్పింది. నిజంగా మన వాళ్ళంతా ఇప్పుడు ఇది విన్న తర్వాత ఇవన్నీ వాస్తవమే, మనం మాట్లాడుకున్నాయి అన్ని కూడా 100% వాస్తవము. కాకపోతే ఎప్పుడైనా మంచి చేదంటారు కదా, మనం మాట్లాడగానే ఇప్పుడు వెంటనే వినగానే మీకేందమ్మా మీరు బాగానే చెప్తారని చెప్పి కోపం వస్తుంది జనరల్ గా. కానీ ఆ కోపాన్ని కాస్త పక్కన పెట్టి తీరిగ్గా ఆలోచిస్తే గనక ఇది వాస్తవం కదా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలు. నలుగురు ఏమనుకుంటారు, 10 మంది ఏమనుకుంటారు అని అనుకుంటారండి. కానీ అవును నేను ఇలా అనుకుంటున్నాను, అనవసరమైన ఖర్చులు నేను పెట్టదలుచుకోలేదు, ఇంతే ఉంది, ఇదే ఉంటే నేను చక్కగా అమ్మాయి చదువుకో, అబ్బాయి చదువుకో వాడుకుంటాను అని ఆ మాట అంటే కాదని వాళ్ళు ఎవరుంటారు, చుట్టాలు ఉంటారు, కాదని నోట్లో అనుకున్నారు, మనకేంటి? అంతే కదా. చాలా విషయాలు మనం కొత్త విషయం వచ్చే వరకు దీని గురించి మాట్లాడతారు అంతే. అది ఒక 2-3 రోజులు అంతే. అంతకంటే మనం పట్టించుకోవడం మానేస్తే మనం సేఫ్ అవుతుంది. ఏమో ఆ ఇంట్లో అసలు ఇలాంటి ఒక మినిమలిస్టిక్ థింగ్ కి వాళ్ళే ట్రెండ్ సెటర్ అయ్యి 2-3 ఏళ్ళ తర్వాత అసలు ఆ పిచ్చి గోల్లో నుంచి చక్కగా మళ్ళీ పద్ధతిగా చేసేవాళ్ళు వీళ్ళే మొదలు పెట్టారు. వీళ్ళని చూసి అందరూ మళ్ళీ వెనక్కి వచ్చారని మీరే మీ ఫ్యామిలీలో ట్రెండ్ సెటర్ అవుతారేమో తెలియదు కదా. సో యూ ఆల్వేస్ మీరేం చేయదలుచుకున్నారు, మీ క్లారిటీ మీకు ఉంటే మాత్రం ఆ నలుగురు ఏమంటారు, 10 మంది అంటే వాళ్ళు మీరు ఏం చేసినా వాళ్ళు అంటారు. మీరు 10 కౌంటర్లు పెట్టినా 11వ కౌంటర్లో ఇంకోటి లేదని అని అంటారు వాళ్ళు. అంతే తప్ప జనాల కోసం ఆలోచించుకుంటూ పోతే మాత్రం వాళ్ళ కోసం కాదు కదా పెళ్లి చేసుకుంటుంది. అమ్మాయి అబ్బాయి కోసం చేసుకుంటున్నప్పుడు ఈ కళ్ళెం మంచితిలో ఉండాలి అంతే. ఒక మాట్లాడాలి. సూపర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.